ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక వ్యాలెట్ ఇన్స్టాలేషన్ గురించి చూద్దాము. చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వ్యాలెట్ గురించి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని ఎందుకంటే ఇప్పుడు ప్లాన్స్ అనేటివి ట్రాన్లో మంచి ఇన్కమ్స్ వచ్చే ప్లాన్స్ అయితే మంచి ప్లాన్స్ మంచి ఇన్కమ్స్ వచ్చే ప్లాన్స్ నడుస్తున్నాయి. కాకపోతే ట్రాన్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలియని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీ ఎలా మనము యూటిలైజ్ చేసుకోవాలని. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మంచి ప్లాన్స్ కానీ మంచి నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్రాన్ వ్యాలెట్ చాలామందికి అవసరం అవుతున్న వ్యాలెట్, చాలామంది ఇబ్బంది పడుతున్న వ్యాలెట్, చాలామంది కూడా అసలు ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి ఏంటి, అందులో ఏది గూగుల్ ప్లే స్టోర్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ట్రాన్ వ్యాలెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ట్రాన్ వ్యాలెట్ ఇన్స్టాలేషన్ ఎలా అంటే, ట్రాన్ వ్యాలెట్లోకి మనము ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ గూగుల్ ప్లే స్టోర్లో ట్రాన్ వ్యాలెట్ అనేది కొట్టాలి. ఇది మనకు కనిపించే స్క్రీన్ మీద చూడండి, ట్రాన్ వ్యాలెట్ అని రాస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. నేను మీకోసమే, కేవలం మీకోసమే మొబైల్లో ఈ ట్రాన్ వ్యాలెట్ ఎలా చేయాలనేసి చూపెడుతున్నాను. ఎందుకంటే ట్రాన్ వ్యాలెట్ని చాలామంది చాలా విధాలుగా నన్ను కాల్ చేయడం జరుగుతుంది. అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వీడియో చూడండి. ఇదే ప్రాసెస్లో మీరు అందరూ ట్రాన్ వ్యాలెట్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయే ప్లాన్స్లలో మ్యాక్సిమం మనకి ఈ వ్యాలెట్ ఎక్కువ ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వ్యాలెట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వేరే వ్యాలెట్స్ కూడా దగ్గర ఇంచుమించు ఇలాగే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. నేను మొత్తం ఈ వీడియో మొత్తం లైవ్లో చేస్తున్నాను. ఈ లైవ్లో మీకు చూడండి, ఎందుకంటే ఏది ఎలా నడుస్తుంది ఏందనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంటుంది. ఇక టైం ఎక్కువ పట్టవచ్చు వీడియోకి, ఎవరు కూడా టైంని స్కిప్ చేసుకు ముందు చూడకండి. సో ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇది మన ట్రాన్ వ్యాలెట్. సో ఇలా ప్రైవసీ పాలసీ అనేది వచ్చింది. దీన్ని మనం ఐ హ్యావ్ రెడ్ అని రాసి ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనం క్రియేట్ వ్యాలెట్లో వచ్చేసేసి ఇక్కడ మనం ఏదైనా ఒక పిన్ మనకు నచ్చిన పిన్ మనం నొక్కొచ్చు అనమాట. సో రీఎంట్రీ అడిగింది. ఇది కేవలం మీకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ నాకు వ్యాలెట్ ఆల్రెడీ ఉంది. సో మీకోసం ఇది చేస్తున్నాను. ఈ స్క్రీన్ వచ్చాక ఖచ్చితంగా ఈ స్క్రీన్ని అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. రెండోది వచ్చేసి ఇక్కడ ఉందిగా కాపీ, ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాపీ అనమాట. ఇందులో కనపడే వర్డ్స్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఏవైతే మీరు చూస్తున్నారో ఈ వర్డ్స్ ప్రకారం మళ్ళీ ఇంకొకసారి మీకు వ్యాలెట్ కానీ డిలీట్ అయిపోయినా కూడా మీరు సేమ్ వర్డ్స్ కొడితే మీ ఆ వ్యాలెట్లో మీ డబ్బులు అలాగే సేఫ్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే, స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకున్నందుకు చాలా సంతోషమే. రెండోటి కూడా ఇంకో సేవింగ్ ఏంటంటే, ఇక్కడ కాపీ బటన్ ఉంది. ఈ కాపీ బటన్ని మీరు కాపీ చేయడం వల్ల మీ లింక్స్ అన్ని కాపీ అవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు చాలామందికి కూడా ఐడియా ఉంటుంది నోట్ ప్యాడ్ అనేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇక్కడ నోట్ ప్యాడ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయో చూద్దాము. కొద్దిగా ఓకే ఫ్రెండ్స్, ఈ వర్డ్ అనేది ఉన్నా పర్లేదు, మనకు ఏదైనా పర్లేదు. ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుని ఆ బ్లాంక్ డాక్యుమెంట్లో మనము ఇక్కడ ప్రెస్ చేసి పేస్ట్. సో ఫ్రెండ్స్ ఇగోండి, ఇది మన పాస్వర్డ్ అనమాట. ఈ విధంగా మనం ఈ పాస్వర్డ్ అనేది సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే రేపటి రోజు రెఫరెన్స్ కింద మనం ఏ లైన్లో ఏ పాస్వర్డ్ గురించి తెలియాలంటే మనకు కష్టమవుతుంది. అందుకని ఇక్కడ ఇస్తాడు ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ డౌన్. ఎందుకంటే మనం ఫస్ట్ ఈ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉంది, 1లో ఏంటి, 2లో ఏంటి, 3లో ఏంటి అనే విధంగా మాత్రము ఖచ్చితంగా చేసుకొని పెట్టుకోవాలి. ఐ హ్యావ్ రిటర్న్ డౌన్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మీరు
ఇందులో కనపడేది ఇంతకుముందు మనం చెక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చెక్ చేసిన పెట్టుకునే విధంగానే ఇందులో లైన్గా టైప్ చేయాలి. సో మనం ఆల్రెడీ పాస్వర్డ్ కాపీ చేసుకున్నాం కాబట్టి కాపీ చేసుకున్న పాస్వర్డ్ని మనం పేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. సో కొన్ని వ్యాలెట్స్ తీసుకుంటే ఫ్రెండ్స్, బట్ ఇది తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మన పాస్వర్డ్ ఏదైతే ఉందో, మనము స్క్రీన్ షాట్ తీసిన పాస్వర్డ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ షాట్ తీసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో చూడండి, ఫర్గెట్ ప్రమోట్ గ్రంట్. సో మీరు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నా మీరు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. పద్దాక మీకు ఎవరు కూడా ఏం చేయరు అనమాట. సో మళ్ళీ ఒక్కసారి మర్చిపోయినా, ఫర్గెట్ 1లో ఫర్గెట్ ఉంది, ప్రమోట్ ఉంది, నెక్స్ట్ 3లో గ్రంట్ ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, మోషన్ వెస్ట్ వాక్ చూడండి, ఇలాగే చేసుకోవాలి మీరు కూడా. మోషన్ వెస్ట్ వాక్. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసేసి సైజ్ ప్లగ్ పీనట్, సైజ్ ప్లగ్ పీనట్. నెక్స్ట్ వచ్చేసేసి లావా లావా వాంట్, లావా లావా వాంట్. ఇలా మనము ఈ వర్డ్స్ కొట్టాక వెరిఫై అనేది కొట్టాలన్నమాట. సో సెక్యూరిటీ అలర్ట్ అనమాట, ఐ గాట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీకు మన వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వ్యాలెట్లో మనం ట్రాన్స్ ఇంకా వీళ్ళు ఇక్కడ చూపిస్తే ఏదైనా కూడా మనము వ్యాలెట్ కింద వాడుకోవచ్చు అనమాట. అంటే మనము మెయిన్ వ్యాలెట్ అంటే ఇది మాత్రం కాదు ఫ్రెండ్స్, ఇది ఓన్లీ మీకు ఒక వ్యాలెట్ కింద మాత్రమే యూజ్ అవుతుంది. మీరు ఇందులో ట్రాన్ ఎక్కడి నుంచి కొనాలంటే వజ్రిక్స్ కానీ లేదా జియోటస్ కానీ అలాంటి కొన్ని మన క్రిప్టో కరెన్సీ బేస్డ్ యాప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనం కొనాల్సి ఉంటుంది. కొన్న ట్రాన్స్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేయాలన్నమాట. కొన్న ట్రాన్స్ని ఇక్కడికి ఎలా పంపిస్తాము అంటే, ఇది మన మెయిన్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇందులో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని లేదా రిసీవ్, దీనికి మనకి రిసీవ్ అనమాట. ఈ రిసీవ్ దగ్గర ఈ కాపీ కొట్టేస్తే ఈ లింక్ అనేది కాపీ అవుతుంది. ఈ లింక్ కాపీ అయ్యాక ఈ లింక్ని తీసుకొని మనము ఎక్కడైతే వజ్రిక్స్ కానీ జియోటస్ కానీ పెడతామో అందులో నుంచి అమౌంట్ అనేది ఇందులోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రకంగా ట్రాన్ వ్యాలెట్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరు అంతా చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. మీరు ట్రాన్ పంపించాలి ఏదైనా అకౌంట్ కన్నప్పుడు సెండ్ అనేది నొక్కాలి. ఈ సెండ్ నొక్కినప్పుడు ఇక్కడ మనకి అమౌంట్ వస్తుంది, ఎన్ని ట్రాన్స్ ఉన్నాయని. అన్ని ట్రాన్స్ దగ్గర కొట్టేసేసి మన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ కొట్టినప్పుడు మాత్రమే అమౌంట్ అనేది పోవడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ రకంగా ట్రాన్ వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎవరైతే మన సైట్కి వచ్చారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.